ఆడపిల్లలకి ఎక్కువ లెహెంగాస్ అంటే ఇష్టపడతారండి. ఆ లెహెంగాస్ కుట్టించుకుంటారు కానీ ఒకసారి వేసుకుంటే మరలా మరలా వేసుకోరు. అదే ఫ్రాక్ అనుకోండి ఎక్కువ సార్లు వేసుకుంటారు. మనం ఈ లెహెంగాస్ని వేస్ట్ కాకుండా మళ్ళీ ఫ్రాక్ లాగా ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది శారీ తీసి ఇలా కుట్టించుకున్నారు. సపరేట్గా ఇలా కుట్టించుకున్నారండి. ఆ పాప నేను ఒకసారి వేసుకుంది, తర్వాత ఏమో వద్దనిందని నేను తీసుకుని దీన్ని జాయిన్ చేసి ఇస్తాలేమ్మని తీసుకున్నాను. అది మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. ఈ హుక్ అనేది తీసేసి పైన మనం పట్టీకి పెట్టుంటాం కదా, ఆ క్లాత్ అంతా మనం తీసేసుకోవాలి. మీ దగ్గర కూడా ఇలాంటివి లెహెంగాస్ ఉన్నాయనుకోండి, ఇలా మీరు జాయిన్ చేసుకున్నారంటే ఎప్పుడైనా ఫ్రైడేలో అలా వేసేసుకుంటారు. ఇలా మొత్తం మనము చిన్నగా నిదానంగా తీసేసుకోవాలండి. ఇదైతే క్లాత్ కొంచెం మందంగా ఉంది కాబట్టి ఇట్లా లాగేసినా కూడా వచ్చేస్తుంది. అదే మీరు జార్జెట్ క్లాతులు, లేజరు అలాంటివి ఉన్నప్పుడు చిన్నగా నిదానంగా చేత్తోనే ఒక కుట్టు తీసుకోవాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత పైన బాడీ లూజు, కింద లంగా లూజు ఒకటిగా ఉందా లేదా హెచ్చు తగ్గులు ఉందా ఫస్ట్ చూసుకోవాలండి. దాన్ని బట్టి మనము ఎంత పెట్టుకోవాలి ఎంత అనేది చూసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని పైన బాడీని దీనిపైన వేసి ఇలా ఫస్ట్ 2 మడతన మనం ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి. చూస్తే పైన తక్కువ ఉంది, కింద లంగా లెంగ్త్ ఎక్కువ ఉందండి. దానికని మనము సైడ్ మనం కుచ్చులు పెట్టుండేటివి తీసేసుకొని ఎంత లెంగ్త్ అయితే మనకు చూడండి పైన తీసేసాను, లోపల లైనింగ్ కూడా కొంచెం తీయాలి. తీసేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా కుచ్చులు ఇలా మనం కొంచెం లోపలికి పెట్టేసి కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెడితే లోపలికి క్లాత్ వెళ్ళిపోతుంది, పైన బాడీకి కరెక్ట్గా లెంగ్త్ అనేది వస్తుందండి. అదే మనకు పైన ఎక్కువ లూజ్ వచ్చింది, కింద తక్కువ ఉంది అన్నప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని సైడ్ మాత్రమే మనం ఓడ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. దీన్ని మనము లోపల లైనింగ్ కూడా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని కూడా కొంచెం మడిచి ఇలా కుట్టేసుకుందాము. లంగా కాబట్టి మనకు ఓపెన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు జాయింట్ చేసుకుంటాం ఫ్రాక్ లాగా కాబట్టి ఈ సైడ్ కూడా మనం ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా ఈ సైడ్ ఒక్కటి చేసుకుంటే చాలండి, మనకు మొత్తం ఇప్పాల్సిన పని లేదు. చాలామంది అదంతా ఇప్పాలి ఎవరు కుట్టుకుంటారులే అన్నట్లు వదిలేస్తారు. మీ ఇంట్లో మిషన్ ఉన్నా సరే ఇలాంటివి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైన పని కాదండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు నేను దీనికి పైపింగ్ చేశానండి. దానికని నేను ఇలా పైన మాత్రమే పెట్టి కుట్టాలి. లేదు పైపింగ్ లేకుండా మామూలుగా కుట్టిగన ఉంటే మామూలుగా కుడితే ఇలా ఆపోజిట్గా వేసేసుకొని చూడండి, ఆపోజిట్గా ఇలా వేసుకొని కుట్టామనుకో మనం ఇలా తిప్పినప్పుడు మొత్తం మనకు జాయింట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ పైపింగ్ వేసాను కాబట్టి ఎక్కువ జాయింటే వేస్తుంటారండి, మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒకసారి మీరు పెట్టి చూసినా కూడా మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 పైనే. మామూలుగా అయితే మనము జాయిన్ చేసుకోవాలంటే ఆపోజిట్గా పెట్టుకుంటాము. దీన్ని 2 ఇలా పైన పెట్టి ఎక్కడైతే నేను పైపింగ్ చేశానో సైడ్ నుంచి ఇలా కుట్టుకుంటూ పోవాలి. పైపింగ్ ఎక్కడ వేసానో అక్కడి వరకు ఇలా వేసుకున్నామంటే ఫ్రాక్ చూసేదానికి నీట్గా ఉంటుందండి. మామూలుగా అయితే అలా పెట్టి కుడతాము, దీన్ని పైన పెట్టి కుడుతున్నాను. దీన్నే మీరు గమనించుకోండి. పైపింగ్ వేసాను కాబట్టి ఈ సైడ్ పెట్టి కుట్టాను. దీనికి ఆపోజిట్గా వేస్తే మనకి ఫ్రాక్ లాగా తయారైపోతుంది. దీనిపైన పెట్టి సమానంగా పైపింగ్ ఎక్కడుందో అక్కడికి ఇలా వేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టామనుకోండి. ఇక్కడ చూడండి, మనము పైన సపరేట్గా బాడీని కుట్టుకున్నాం కాబట్టి అక్కడ మనం ఉక్స్ అనేది వచ్చింది. ఆ ఉక్స్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి. తీసేసి
మీకు కూడా ఇలాంటి ఉక్స్ అనేది ఒకటి వస్తుందండి. కింద ఉక్స్ మాత్రమే తీయాలి, అన్ని ఉక్స్లు తీయకూడదు. ఇలా ఉక్స్ తీసేసి కొంచెం పైకైనా కుట్టుకోవచ్చు, లేదు నేను అలాగే వేసేస్తున్నాను. దానిపైన పెట్టి ఎలాగైతే మనం బ్లౌజ్కి ఎలా పెట్టి ఒకదానిపైన కుడతామో అలా పెట్టి కుట్టుకోవాలి. సపరేట్ చేశారంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుందండి. ఒకదాని మీద ఒకటి పెట్టే డబల్ పీసు సింగిల్ పీస్ అనేది అక్కడ మాత్రమే మనము కుట్టుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి లోపల క్లాత్ జారిపోకుండా కింద పార్ట్కి నిదానంగా నీట్గా కుట్టుకోండి. మీ లెహెంగాస్ వేస్ట్ కాకుండా ఫ్రాక్స్ లాగా వాడుకోవచ్చు. మీరు వేసుకోకపోయినా మీ రిలేటివ్స్కి ఎవరిచ్చినా వేసుకుంటారండి. ఎందుకు పడేయాలి? చాలామంది ఇలా లెహంగాస్ చాలా ఇంట్లో పెట్టుకొని ఉంటారు. ఇక్కడ వరకు కుట్టేసి మనకు జాయింట్ చేసేదానికి కష్టమవుతుందండి. ఇప్పుడు మొత్తం తీసేసి చూడండి, ఇట్లా ఓపెన్ చేసి లోపల లంగా నుంచి పైకి తీసేసుకొని, లేకుంటే ఇలా పైనుంచైనా తీసేసుకొని ఇలా దానిపైన పెట్టి ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళైతే ఎలాగైనా కుట్టుకుంటారండి, రాని వాళ్ళకి కొంచెం కష్టం అనిపించింది, అందుకని దీన్ని ఇలా చూపిస్తున్నాను. మీ లెహంగాస్ వేస్ట్ కాకుండా ఉండాలి అనుకుంటే ఇలా మీరు కుట్టి వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసామంటే మనకు ఫ్రాక్ తయారైపోతుంది. ఈ ఫ్రాక్ అయితే మనము ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఫ్రాక్ అయితే ఎవరైనా వేసుకుంటారు, లెహంగా అయితే ఫంక్షన్స్కి మాత్రమే వేసుకుంటాం కాబట్టి. చూడండి, ఫ్రాక్ ఎలా వచ్చిందో అలాగే ఉంది. ఎవరు దీన్ని లెహంగా అనుకోరు. మీరు ఇలా లెహంగాస్ని రెడీ చేసుకున్నారంటే మీకు వేస్ట్ కాకుండా ఉంటాయి. చాలా ఈజీగా మీరు కుట్టేసుకోవచ్చండి. ఇది ఎవరైనా కుట్టుకోవచ్చు, మిషన్ ఉంటే చాలండి, ఎవరైనా కుట్టేసుకోవచ్చు. ఒకసారి ఫ్రాక్ లాగే ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ దగ్గర లెహంగాస్ వేస్ట్ కాకుండా ఇలా లాంగ్ ఫ్రాక్స్ తయారు చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవి నేను లంగాకి పెట్టున్నాను, దాన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.